వైసీపీపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగు చెంది ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామంటున్న తిక్కారెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రభంజనం కొనసాగుతుంది. ప్రధానంగా 2 లోక్సభ స్థానాలతో పాటు 11 అసెంబ్లీ స్థానాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఆధిక్యత కొనసాగుతున్నారు. ఇప్పటికే డోన్ నియోజకవర్గం నుంచి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి, నంద్యాల నుంచి ఎన్ఎండి ఫరూక్, ఇటు ఆర్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ గెలుపొందినట్టు అధికారులు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశంతో మాట్లాడేందుకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంత మెజార్టీ వస్తుందని మీరు ఏమైనా ఊహించారా? మేము అనుకున్నామండి. చంద్రబాబు నాయుడు గారు రోజు చెప్తానే ఉన్నారు. అయితే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేదానికి ఈ ఆరా గీరా లేదంటే జగను వాళ్ళ పాపం వాళ్ళ కార్యకర్తలు బెట్టింగ్లు కట్టుకొని పాడైపోవాలని కట్టగట్టినట్టున్నాడు. ఒక జగను చెప్పడం తప్ప ఆరా గీరా తప్ప ఇంకెవ్వరు కూడా అన్ని టీవీలు అన్ని సర్వేలు తెలుగుదేశం కూటమి మంచి మెజార్టీతో వస్తున్నాయని చెప్పారు. మా కర్నూలు జిల్లాకు వస్తే తెలుగుదేశం నాయుడు యొక్క కష్టార్జితం, లోకేష్ యొక్క పాదయాత్ర, అలాగే ఈ జిల్లాలో 2004 నుంచి రాజశేఖర రెడ్డిని నమ్మి, కాంగ్రెస్ని నమ్మి, జగన్మోహన్ రెడ్డిని నమ్మి, వైఎస్ఆర్ నమ్మి ఓట్లేసి అత్యధిక ఎమ్మెల్యేలను గెలిపించి ఎంపీలను గెలిపిస్తే ఏ పని చేయలేదు. కాబట్టి ప్రజలు కూడా చంద్రబాబుని నమ్మాలి, చంద్రబాబుని తెప్పించాలి మెజార్టీ అని చెప్పారు. అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ రిజల్ట్స్ చూస్తే బటన్ నొక్కుడు ద్వారా ఏమన్నా ప్రజలు దూరం అయ్యారా, లేకపోతే అభివృద్ధి చేయలేక ఆ పార్టీకి దూరం అయ్యారా, లేకుంటే సూపర్ 6 ద్వారా ప్రజలు అట్రాక్ట్ అయ్యారా? ఈ 3 అంశాలలో ఎన్నికలకు ఏది అనుకూలించింది? అభివృద్ధికి ఓటుకు సంబంధం ఉండదండి. పథకాలన్నిటివి ఎప్పుడూ ఇందిరాగాంధీ ఇచ్చారు, ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చారు. పథకాలు ఏ సీఎం వచ్చినా ఏదో చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పథకాలు ఎవరికి ఇచ్చాడు? వాళ్ళ కార్యకర్తలకు 50 ఇండ్లకు ఒకరిని పెట్టి, 100 ఇండ్లకు ఒకరిని పెట్టి, అంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నాడు కానీ ప్రజలకు ఇవ్వలేదు. ప్రచారం జరిగింది, బటన్ నొక్కుతున్నా డబ్బులు ఇస్తున్నా, బటన్ నొక్కుతున్నా డబ్బులు ఇస్తున్నా అనేది ప్రచారం జరిగింది తప్ప ఏం ఇచ్చింది ఏం లేదు. తాగడానికి నీళ్ళు లేవు, తిరగడానికి రోడ్లు లేవు. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చినాడా? ఏం చేసినాడని జగన్కు ఈరోజు ఓట్లేస్తారు జనము. ఆస్తులు కుదవ పెట్టుకొని ఈరోజు 10 ఎకరాల రైతు పొట్ట చేత పట్టుకొని బతికేదానికి పోతా ఉన్నాడు. ఈరోజు తాగడానికి నీళ్ళు లేవు, వ్యవసాయానికి నీళ్ళు లేవు, ఉండేదానికి కరెంటుకు నీళ్ళు లేవు. ఎక్కడ అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు. కానీ అంతకంటే ఘోర తప్పిదం చేశారు. చంద్రబాబును ఒక మచ్చలేని నాయకుడు ఎటువంటి కేసులు లేకున్నా 2 నెలలు జైల్లో పెట్టే లోపల ఆంధ్ర ప్రజానీకమే కాకుండా భారతదేశం కాదు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డి యొక్క అణిచివేత విధానాన్ని ప్రజలు సహించారు. ఏ రోజైతే చంద్రబాబును ముట్టుకున్నాడో ఆ రోజే జగన్ కొలాప్స్. ఎప్పుడు జగన్ పార్టీ రాదు, అయిపోయింది. ఇంకా ఇంత పెద్ద సునామీ, ప్రజలు ఇంత పెద్ద వ్యతిరేకత ఈరోజు చూస్తున్నాం. వాళ్ళ నాయకులు కార్యకర్తలు లేచిపోయేటప్పుడు చెప్తా ఉన్నారు, జగన్ ఈ 5 సంవత్సరాల్లో మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు కూడా లేరు. మంత్రులు కదా దేవుడు ఎరుగు, క్యాబినెట్లో చూశారు, తర్వాత కనిపించేది ఉండదు. పరదాల ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్నాడు. ఏమి సాధించినావయ్యా? ఏదన్నా మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులకి నీ బొమ్మ వేసుకొని టైటిల్ బుక్ అని చెప్పి, ఏంది టైటిల్ యాక్ట్ అని చెప్పి, ఇవన్నీ ఏంది పిచ్చి పనులు చేశాడు. కాబట్టి ఈరోజు ఇంత దారుణంగా ఓడిపోయేదానికి కారణం కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి గారు 1999 ఎంపీలో గెలిచారు. మళ్ళీ ఈరోజు ఒక మామూలు ఎంపీటీసీ, ఒక కురుబ సోదరుడు చంద్రబాబు నాయుడు ఎంపీటీగా గెలిపించి ఢిల్లీ పంపుతున్నాడు. దిస్ ఈజ్ గ్రేట్. ఒక కర్నూలు ఎంపీగా ఒక కురుబ సోదరుడు అవుతున్నా అంటే గ్రేట్. అది చంద్రబాబు గారికి, లోకేష్ గారికి వస్తుంది. లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో 5 రోజులు చేస్తూ ఉంటే మేము ఎందుకు ఎండలకి పిల్లోడి తిరుగుతాడు, మమ్మల్ని ఇబ్బంది పెడతాడు, ఒకరోజు సార్లే బాబు అంటే, లేదన్నా తిరగాలి, నేను చూడాలి అన్నాడు. అంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ 6 పథకాలలో ఒక 3 ప్రధానంగా ఉన్నాయి. ఒకటి మెగా డిఎస్సీ అయితేనేమి, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సులు అయితేనేమి, 18 ఇయర్స్ అబవ్ ఉన్న మహిళలకు 1500 మంత్లీ వేయడం కానీ, తర్వాత వృద్ధులకు పెన్షన్ పెంచుతానన్నాడు. ఈ 4 పథకాలు ప్రజలలో బాగా పోయినాయి. ప్రజలు చంద్రబాబును నమ్మారు. మేము చెప్పిన సూపర్ 6 పేద ప్రజలకు అవసరము, పేద మహిళలు బస్సులు తిరిగేదానికి అవసరము,
18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పెన్షన్ అవసరము, 4,000 రూపాయలు పెన్షన్ అవసరము, రైతుకు రైతు బంధు 20,000 అవసరము, గ్యాసు సిలిండర్లు ప్రతి మహిళకు ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు అవసరము. నమ్మారు కాబట్టి, చంద్రబాబుని నమ్మారు కాబట్టి ఓట్లేశారు. మా దగ్గర డబ్బులు లేవయా? వాళ్ళ దగ్గర సరాయి డబ్బులు, ఇసుక డబ్బులు అడిగి 1,000, 2,000, 3,000, 5,000 కూడా ఇచ్చినారు. మా దగ్గర దుడ్లు లేవు. చంద్రబాబును చూశారు, లోకేష్ను చూశారు, పవన్ కళ్యాణ్ చూశారు, బీజేపీని చూసి, మమ్మల్ని చూసి ఈరోజు ఓట్లేశారు. కాబట్టి కర్నూలు జిల్లా కిల్లా పైన మా జెండా చెప్పాం, కొండారెడ్డి బుర్జు పైన తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని చెప్పాం. ఈరోజు ఎగరవేస్తాం. 2 ఉమ్మడి జిల్లాల్లో భారీ మెజార్టీతో ఒక 2 చోట్ల తప్ప మిగతా చోట్ల అన్ని చోట్ల మేము గెలవబోతున్నాం, గెలిచాం. ఇసుక కుంభకోణం, ఇసుక అక్రమ రవాణాతో పాటు ఇసుకలో భారీగా కుంభకోణం జరిగింది అనేది ఆరోపిస్తున్నారు మీరు. దాని మీద ఏమైనా ఎంక్వైరీ కమిటీ ఏమైనా వేసే అవకాశం ఉందా? వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులపైన, ప్రజా వ్యతిరేకం పనులపైన, అన్నిటిపైన వ్యతిరేకం ఉన్నటువంటి అన్ని ప్రజా వ్యతిరేకం పైన అన్నిటిపైన ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళు తిన్న డబ్బులు కక్కిస్తాం. దాన్ని వదిలేదు. ప్రజాధనం ప్రజలకు చెందాలి. ఇది ఖచ్చితం చేస్తాం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ 6 పథకాలతో పాటు వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఏవైతే ఇబ్బందులకు గురి చేశారో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో వాటి అన్నిటిపైన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాటన్నిటి ఎంక్వైరీ ఒక విచారణ తప్పకుండా నియమిస్తామని తిక్కారెడ్డి స్పష్టం చేస్తున్నారు. అందరికీ కర్నూలు.